హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని సీరియల్. సో చిన్ని అయితే చిన్ని కాస్త మధుగా మారింది. మధు కాస్త ఇప్పుడు మళ్ళీ తిరిగి చిన్నిగానే మారబోతుంది. అదేనండి, అదే ధైర్యం, అదే పట్టుదల, ఇవన్నీ చిన్నీలో మనం ఎప్పుడూ చూస్తూనే వచ్చేసాం కదా. చిన్నప్పటి నుంచి ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు పోరాడి పోరాడి ఈ స్థాయికి చేరుకునింది. మళ్ళీ తను మధు నుంచి చిన్నిగా మారిపోయి ఎలాగైనా తన మహి గుండెల్లో స్థానాన్ని సంపాదించాలని తనైతే నిర్ణయం తీసుకునింది. అందుకే ఇక నన్ను ఎవరు మధు అని పిలవద్దని నిర్ణయం అయితే తీసేసుకునింది. అసలు ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో, ఎలా తన మనసుని మహి మనసుని మార్చబోతుందో, లేదంటే తన ప్రాణాల మీదకే వస్తుందా, ఇవన్నీ చూసేద్దాం. ఇక ఈరోజైతే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు టెన్షన్ పడుతూ లోపలికి వచ్చి చూసేసరికి తన చిన్నప్పటి ఫొటోస్ అన్నీ దాచిపెట్టేసినది కదా, వాటన్నిటిని తీసి గోడ మీద పెడుతూ ఉంటుంది. ఇలా ఎందుకు ఫొటోస్ అన్నీ తీసి గోడ మీద పెడుతున్నావు అని చెప్పగానే, ఇక నన్ను మధు అనద్దమ్మా, నేను చిన్ని అని చెప్పి చెప్తుందనమాట. ఇక నేను చిన్నిగానే చిన్నప్పటి నుంచి పెరిగాను, మీ దగ్గరికి వచ్చినప్పటి నుంచి మధుగా ఉన్నాను. కానీ నా అత్తారింట్లో నేను మధుగానే అడుగుపెట్టాను. కానీ అత్తారింటి అవమానంతో చిన్నిగా బయటకు వచ్చాను కదా, అందుకని ఇక్కడి నుంచి నేను చిన్నిగానే కొనసాగుదాం అనుకుంటున్నాను. సో చిన్నిగానే నా ప్రయత్నాలు అన్నీ చేసి మహి మనసుని మార్చాలి. అలాగే మా అమ్మ ఏ తప్పు చేయలేదని చెప్పి తనకి నిరూపించేంత వరకు కూడా నేనైతే అస్సలు ఊరుకోను. ఇక నా పేరు మధు కాదు, చిన్ని మాత్రమేను అని చెప్పి చెప్తుంది. ఇక వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు. వీళ్ళేమనుకున్నారు, ఏదో అఘాయిత్యం చేసుకుంటుందేమోనని పరిగెత్తుకొని వచ్చి చూసేసరికి ఇలా మాట్లాడుతుంది ఏంటా అని వీళ్ళిద్దరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. మీరిద్దరూ అస్సలు ఏమి దిగులు పడకండమ్మా, నేను ఏమీ కాను, నాకేమీ కాదు కూడా, నేను ధైర్యంగా వీటన్నిటిని ఎదుర్కొంటానని చెప్పగానే ఇక వాళ్ళ అమ్మ వచ్చేసి, నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందమ్మా, మాకు నువ్వు ఈ యొక్క ఆలోచనలతోనే అంటే వీటన్నిటిని తలుచుకొని ఎంతో బాధపడుతూ ఏమీ ఇక ఏడుస్తూనే ఉంటావు అనుకున్నాను. కానీ నువ్వు ధైర్యవంతురాల్లాగా చిన్నప్పటి చిన్నిలాగే నువ్వు ప్రతి ఒక్క దానిని కూడా అర్థం చేసుకొని మళ్ళీ నువ్వు వీటన్నిటినీ మార్చాలి అనుకొని నువ్వు తీసుకున్న నిర్ణయం చూస్తుంటే నాకు నిజంగా చాలా ముచ్చటగా అనిపిస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్న వచ్చేసి, అమ్మ మధు అనగానే, మధు కాదు చిన్ని అని చెప్పాను కదా నాన్న, ఇక్కడ నువ్వు కూడా చిన్ని అనే పిలువు అని చెప్పి చెప్తుంది. సరే అమ్మా చిన్ని, ఇదంతా బాగానే ఉంది, కానీ మనం ఒకసారి మేము నువ్వు ఇద్దరము వెళ్ళి మహీబాబు దగ్గరికి వెళ్ళి అసలు మీ అమ్మని చంపింది మా అమ్మ కాదు అని చెప్పేసి అతన్ని రిక్వెస్ట్ చేసుకొని అతన్ని బ్రతిమలాడి నీకు ఆధారాలు చూపించేంత వరకు నా మీద కోపాన్ని పెంచుకోబాకు, కొంత సమయం ఇవ్వని చెప్పి మనం వెళ్ళి అడుగుదామమ్మా. అప్పుడు మహీబాబు కొంతైనా నీ మీద కొంచెం కోపం తగ్గుతుందేమో, నీవు చెప్పిన మాటని తను అర్థం చేసుకుంటాడేమో అని చెప్పి అంటూ ఉండగానే ఇక వాళ్ళ అమ్మగారు కూడా, అవునమ్మా మా చిన్ని, మనం వెళ్ళి బాబుకి అన్నీ వివరంగా చెప్దాం, అసలు ఏం జరిగింది ఏంటని తను అర్థం చేసుకుని మనకు కొంత సమయం ఇస్తాడు కదా, అప్పుడు వరకు నేను అపార్థం చేసుకోకుండా ఉంటాడు అని చెప్పగానే ఇక లేదమ్మా, మీరిద్దరూ అలాంటి ఆలోచన అస్సలు చేయకండి, మహి ఇప్పుడు ఉన్న ఆవేశానికి తను ఏం చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో లేడు. నేను ఫస్ట్ ఆధారాలు సంపాదించాలి, మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించిన తర్వాతే మహితో నేను ఇక మాట్లాడతాను, అంతేకాని ముందుగా వెళ్ళి మాట్లాడామంటే తను కావాలని నేను ఇదంతా చేస్తున్నానని ఇంకా కోపాన్ని పెంచుకుంటాడు, ద్వేషాన్ని పెంచుకుంటాడు, నన్ను దగ్గరకు కూడా రానిడు. కాబట్టి మీరు ఇంకే ప్రయత్నం చేయకండి, ఫస్ట్ మనము ఎలాగైనా మా నాన్నని కనిపెట్టాలని చెప్పగానే ఇక వాళ్ళ నాన్న కూడా, అవునమ్మా, ఎలాగైనా బాలరాజు గారు ఎక్కడున్నారో, అసలు బాలరాజు ఎక్కడ కనిపించకుండా వీళ్ళు ఎక్కడ దాక్కున్నారో ఎక్కడ దాపెట్టేశారో తెలియట్లేదు, ఫస్ట్ బాలరాజుని నిన్ను ఇద్దరిని కలిపితే అసలు బాలరాజు గారిని అడిగితేనే తెలుస్తుంది అసలు ఏం జరిగింది మహి వాళ్ళ అమ్మకనేది అని చెప్పి చెప్తుంటాడు. సరే నాన్న, ఫస్ట్ అదే చేద్దాము మనం అందరం కలిసి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి హాఫ్ టికెట్ ఉన్నాడు కదా, ఇక హాఫ్ టికెట్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక హాఫ్ టికెట్ వచ్చేసి, చాలా బాధగా ఉంది చిన్ని, నిన్ను చూస్తుంటే నువ్వు వీటన్నిటిని ఎలా ఎదుర్కొంటావో ఏంటో, నేను అస్సలు అనుకోలేదు మహీబాబు నిన్ను ఇలా ఇంట్లో నుంచి తరిమేస్తాడని నేను చెప్తూ ఉంటే విధిరాతని ఎవరు మాత్రం ఏం చేస్తారు, హాఫ్ టికెట్ ఏం చేయమంటావు, పోనీలే మనం ఎలాగైనా ఫస్ట్ నాన్నని కనిపెడదాం, దాని తర్వాత వీటన్నిటికీ అన్నీ కూడా మనకు దూరం అయిపోతాయి, మేమిద్దరం మళ్ళీ సంతోషంగా జీవిస్తాము అని చెప్పి చెప్తూ ఉంటుంది. నిజంగా నేను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది చిన్ని, ఇన్ని కష్టాల్లో కూడా ఇంత చక్కగా నవ్వుతూ ఉన్నావు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఏం చేయమంటావు, ఇక బాధపడుతూ కూర్చుంటే మనకెవరు సహాయం చేయరు కదా, మన సమస్యల్ని మనమే తీర్చుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ మనము ఎలాగైనా ఇప్పటి వరకు నువ్వేమో అదే మా నాన్నని వెతుకుతూ ఉన్నావు, నీకు దొరకలేదు, నా ప్రయత్నం నేను చేశాను, నాకు దొరకలేదు, ఇప్పుడు మనం ఇద్దరం కలిసి మా నాన్నని ఎలాగైనా వెతుకుదాము,
నాకు ఆ దేవ కొన్ని చోట్లకు వెళ్ళే ప్లేసెస్ అన్నీ పేర్లు తెలుసు. సో, ఆ పేర్లు చెప్తాను. వాటిని బట్టి మనము ఎతకడం స్టార్ట్ చేద్దామని చెప్పగానే, సరే చిన్ని మన ఇద్దరం కలిసి ఎతకదామని చెప్పేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న టైంకి అక్కడికి నాగవల్లి అయితే కారులో వచ్చి వీళ్ళిద్దరిని చూస్తుంది. ఇక చూడగానే అమ్మో! ఇది అసలు సామాన్యమైనది కాదు. చిన్ని నిజంగా నాకు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. నార్మల్‌గా ఏ ఆడపిల్లైనా భర్త ఇంట్లో నుంచి తరిమేస్తే ఎక్కడో దగ్గర ఏదో మూల కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. నువ్వు అలా కాకుండా పక్క రోజే మళ్ళీ మీ నాన్న కోసం వెతుకులాటని వెతుకుతూ ఉన్నావు చూడు. నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నువ్వు సామాన్యమైన అమ్మాయి కాదని నాకు అర్థమవుతూ ఉంది. అయినా నువ్వు ఎంత తలకిందులుగా ప్రయత్నం చేసినా మీ నాన్న మాత్రం నీకు దొరికేది లేదు. మీరిద్దరు కలిసేది లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక ఇలా అనుకొని వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉండని నేను ఎలాగైనా ఇంత లోపల మ్యాడీకి ఆ యొక్క శ్రేయాకి ఇద్దరికి పెళ్లి చేసేసేయాలి అని చెప్పేసి ఈమె ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కారులో. ఇక వీళ్ళిద్దరు మాత్రం ఆ ప్లాను ఈ ప్లాను వేసుకుంటూ మొత్తానికి ఆ ఫోటో మా నాన్న ఫోటో నీ దగ్గర ఉంది కదా హాఫ్ టికెట్ అంటే ఉంది చిన్ని అనగానే నాకు కూడా పంపించు అని చెప్పేసి ఆ ఫోటోని షేర్ చేసుకొని అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఏరియాలో అందరినీ అడుగుతుంటే ఎవ్వరు కూడా మాకు తెలియదు అని చెప్పి చెప్తూ ఉంటారు. వీళ్ళు ఇలా వెతుకుతూ ఉంటారు. ఇక ఇదే టైంలో నాగవల్లి వాళ్ళ ఇంటి దగ్గర ఏం జరుగుతుందో చూసేద్దాం. ఇక అక్కడికైతే ఒక వ్యక్తి పాస్పోర్ట్ తీసుకొని మ్యాడీ బాబు అంటూ వస్తాడనమాట. ఇక నాగవల్లి ఇంట్లోనే అందుకని ఏంటి ఏం సంగతి అనంటే ఇంటికి తీసుకొని వచ్చానంటే సార్ టికెట్ చేయమన్నాడా? ఏ సారు? అయినా బావ ఎక్కడికైనా వెళ్తున్నాడా? బావ ఏదైనా ఊరికి టికెట్ వేయమన్నాడా అంటే దేవా సార్ కాదు మేడం, మన మ్యాడీ బాబు అయితే అమెరికాకి ఒక ఫ్లైట్ టికెట్ తీసుకురమ్మని చెప్పి వెంటనే నేను బుక్ చేయమని చెప్పాడు. ఇక తనకి ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవలేదు కదా అని చెప్పి నేను ఇంటికే తీసుకొని వచ్చాను అని చెప్పి చెప్తానమాట. ఏంటి మ్యాడీ బాబు అమెరికాకి వెళ్తున్నాడా? సో దానికోసం నేను టికెట్ని తయారు చేయమని చెప్పాడా? బుక్ చేయమని చెప్పాడా అని చెప్పగానే అవును మేడం అని చెప్తే సరే అని చెప్పి ఆ పాస్బుక్ అలాగే వాటన్నిటిని ఇచ్చేసి అతనైతే వెళ్ళిపోతాడు. ఇక మన నాగవల్లికి అయితే ఏంటి మ్యాడీ ఇట్లాంటి పని ఎందుకు చేస్తున్నాడు? ఇప్పుడు సడన్గా అమెరికాకు వెళ్ళాల్సిన అంత అవసరం ఏమొచ్చింది అని చెప్పి మ్యాడీ అని చెప్పి పిలుస్తుంది. ఇక పిలవగానే ఏంటి మమ్మీ అంటే ఇదిగో చూడు అని చెప్పి ఆ యొక్క పాస్పోర్ట్ని అలాగే ఆ టికెట్ని ఇస్తే ఏంటి నువ్వు అమెరికాకు వెళ్తున్నావు అంటే అవును మమ్మీ వెళ్తున్నాను అని చెప్పగానే ఇక షాక్ అయిపోతారు. ఇంటిల్లిపాదనమాట. అందరూ అక్కడికి వచ్చేస్తారు. ఇక ఇంత సీరియస్గా మాట్లాడుతూ ఉంటే లోహికి అయితే అక్కడ ఫోన్ కాల్ వస్తుంది. ఇక నాగవల్లి ఒక చూపు చూస్తుంది. ఏంటి ఇంత సీరియస్ మ్యాటర్లో నీ ఫోన్ కాల్ ఏంటని అది కట్ చేసేస్తుంది అనమాట. ఇక ఏంటి మహి నువ్వు చెప్పేది? ఇంత సడన్గా నువ్వు అమెరికాకు వెళ్ళడం ఏంటి అంటే ఏం లేదు మమ్మీ నాకు అసలు ఇక్కడ ఉండాలని లేదు. నాకైతే చిన్ని జ్ఞాపకాలే ఈ ఇంట్లో అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. మొన్నటి వరకు నేను పోయినసారి కూడా వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు చిన్నియే నన్ను వెనక్కి తీసుకుని వచ్చింది. కానీ ఇప్పుడు చిన్నియే ద్రోహం చేసిందని తెలిసిన తర్వాత నేను అస్సలు ఇక్కడ ఉండలేకపోతున్నాను. నాకు ఇక్కడ ఉండాలని లేదు. నా ఆలోచనలంతా కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తున్నాయి. అందుకే వెళ్ళిపోతున్నానంటే ఏంటి మహి నువ్వు అనేది? నిజంగా నీకేమైనా బుద్ధి ఉందా? అక్కడికి వెళ్ళినంత మాత్రాన ఈ ఊహల్లో నుంచి వెళ్ళిపోతుంది అనుకుంటున్నావా? ఎందుకురా అక్కడికి వెళ్ళిపోతానంటున్నావు? మమ్మల్ని అందరినీ వదిలిపెట్టేసి నిజంగా ఇది చాలా ఫూలిష్ డెసిషన్ లాగుందంటే లేదు మమ్మీ ఫూలిష్ డెసిషన్ కాదు ఏమీ కాదు. నేనైతే ఇక్కడ ఉండాలనుకోవట్లేదు. ఇక్కడ ఇవన్నీ ఆలోచిస్తూ ఇక్కడే ఉండిపోతే నాకు పిచ్చెక్కిపోతుందేమోనని భయం వేస్తుంది. నేను వెళ్ళిపోతానంటే ఇక ఇవే చెప్పి అలసిపోయి సరే వెళ్ళిపోరా వెళ్ళిపో. ఇక ఏముంది నీ పాటికి నువ్వు తనకి భయపడి తప్పించుకొని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపో అంటే అదేంటి మమ్మీ తప్పించుకొని ఏముందంటే మరి ఇప్పుడు నువ్వు చేసేది తప్పించుకొని భయపడే కదా చిన్నికి వెళ్ళిపోతున్నావు. సో ఇక్కడే ఉండి తనని ఎదుర్కొంటే అది ఒక మగాడి యొక్క లక్షణం. అది కూడా కాక మీ నాన్ని నన్ను ఎంతమంది ఎన్ని అనుకుంటారో నీకు తెలుసా? సో ఇక దేవా కొడుకు ఇలాగ ఒక అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకొని ఇక అమ్మాయిని ఇక్కడ వదిలిపెట్టేసి భయపడి పారిపోయాడు అమ్మాయి దెబ్బకి అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇక సోషల్ మీడియాలో ఇక అపోనెంట్ పార్టీ వాళ్ళంతా మా మొహం మీద ఉమ్మేస్తూ ఉంటే నీకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సరే బాబు నీ ఇష్టం. ఇక నీకేది మంచిదనిపిస్తే అదే చేయరా. నాకేమీ బాధలేదు. నేను ఇంకా ఆపను నిన్ను. ఇక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పి చెప్తాదనమాట. ఇక దాంతో వాళ్ళ పెద్దత్త వచ్చేసి ఏంటి చిన్నమ్మాయి నువ్వు కూడా వాడేదో తెలియక అలా మాట్లాడుతూ ఉంటే నువ్వు కూడా వెళ్ళిపో అంటున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక శ్రేయ వాళ్ళ అమ్మ కూడా ఏంటి వదిన నువ్వు కూడాను. సో బాబు వెళ్ళిపోతే ఎలాగా అని చెప్పి అంటూ ఉంటారు. ఇక మీరంతా కామ్గా ఉండండి. ఇక తన నిర్ణయం తీసుకొని ఉండి అందరూ కలిసి మమ్మల్ని చేతకాని వాళ్ళలాగా సో మీ కొడుకు చేసిన తప్పు వల్లే అందుకే పారిపోయాడని చెప్పి అందరూ మమ్మల్ని అనాలని తను అనుకుంటే తను వెళ్ళనివ్వండి. లేదు తనకి వద్దు మా అమ్మమ్మ నాన్నని నేను గౌరవంగా ఉంచాలి అని అనుకుంటే తను ఇక్కడే ఉంటాడు. ఇక నిర్ణయం తననే తీసుకొని ఇవ్వండి అని చెప్పేసి చెప్పగానే ఇక ఆ టికెట్ని అయితే ఇక తను
చించేస్తాడనమాట. ఇక చించేయగానే అందరూ ఫుల్ హ్యాపీ అనమాట. ఇక్కడే ఉంటాడు అన్నట్టుగా. ఈ మధ్యలో మళ్ళీ ఇంకొకసారి లోహితకి కాలొస్తుంది. ఇక చూసుకోండి, లోహిత నీకు బుద్ధుందా లేదా? ఇంత ఇంపార్టెంట్ విషయం ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నీ ఫోన్ కాల్‌ని కట్టేస్తావా లేదా? అని చెప్పి గట్టిగా అరుస్తుందనమాట. దెబ్బకి కట్టేసింది సారీ ఆంటీ అని చెప్పేసి. ఇక వాళ్ళ బావకెళ్ళి చెప్తూ ఉంటుంది. బావ ఇలా జరిగింది. మనల్ని వదిలి మహి వెళ్ళిపోవాలనుకున్నాడు. నేనే తనని ఇక్కడ ఉండమని చెప్పి మాట్లాడి రిక్వెస్ట్ చేసిన తర్వాత తను ఉండిపోయాడని చెప్తే, ఓహ్! ఇంత జరిగిందా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆ చిన్ని మాత్రము చాలా చాలా ప్లాన్లు వేస్తుంది. బయట తన నాన్నని కోసం ఎంతో ఎతుకులాటని స్టార్ట్ చేసేసింది. తను కానీ ఆ యొక్క బాలరాజుని గనక కనిపెట్టిందంటే మాత్రం చాలా ప్రమాదం అవుతుంది. వాళ్ళిద్దరిని ఎలాగైనా చంపేసేయాలి అని చెప్పేసి ఇట్లాగా మాట్లాడుకుంటుంటారు. కానీ ఇప్పుడు మాత్రం చంపకూడదు. ఇప్పుడు గాని చంపామంటే మన మహీకి గానీ, అలాగే అపోనెంట్ పార్టీలకి గానీ ఎవరికైనా ఈ విషయం తెలిసిందంటే మాత్రం మన చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. కాబట్టి కొన్ని రోజులు మాత్రం వాళ్ళ జోలికి ఏమి వెళ్ళకుండా కామ్‌గా ఉండు బావ నువ్వు కూడా. తన ప్రయత్నం మాత్రం తను చేసుకోనివ్వండి. కానీ అస్సలకి బాలరాజు చిన్నికి దొరకకూడదు. చిన్ని బాలరాజుని చూడకూడదు. అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. ఇక వాళ్ళని మాత్రం ఏం టచ్ చేయకు బావ, గుర్తుపెట్టుకో అని చెప్పేసి చెప్తుందనమాట. ఇక వీడు విన్నట్టే దేవ వింటూ ఇక నాగవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ అంటే నాగవల్లి చెప్తది. ఇక ఎట్లాగైనా మన శ్రేయాకి, మన మహీకి పెళ్ళైనంత వరకు మనం కామ్‌గానే ఉందాము. దాని తర్వాత చిన్ని, ఆ బాలరాజు సంగతి తర్వాత చూసుకుంటాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఇక ఏయ్! నీకేంటే నువ్వేమో ఇలా చెప్తావు. కానీ ఆ చిన్ని ప్రాణాలతో ఉంటే నా గుట్టి ఎక్కడ బయటపడుతుందోనని నాకు భయం. వాళ్ళిద్దరు కలిస్తే నాకేం ప్రమాదం ఉండదు. కానీ అది వచ్చి వాళ్ళ అమ్మని చంపింది. మహి వాళ్ళ అమ్మని చంపింది నేనే అని నీకు గాని చెప్పిందంటే అప్పుడు ఉంటుంది కాబట్టి నేను ఎలాగైనా గానీ చిన్నిని బ్రతకనివ్వను అని చెప్పేసి రౌడీకి ఫోన్ చేసి చెప్తాడు. రేయ్! ఎలాగైనా చిన్నిని చంపేసేయండిరా అని చెప్పగానే ఏంటి సార్ అంటే, అవునరా నువ్వు విన్నది నిజమే. ఆ చిన్నిని ఎలాగైనా చంపేసేయండి. అది కూడా ఏదో ప్లాన్ చేసి చంపినట్టు కాకుండా న్యాచురల్‌గా ఉండేటట్టుగా ప్లాన్ చేసి తనని చంపేసేయండి అని చెప్పగానే ఇక రౌడీలైతే సిద్ధమైపోతారు. ఇక చిన్ని ఒంటరిగా స్కూటీ మీద వస్తూ ఉండగానే ఇక ఆటోలో నుంచి వీళ్ళు దిగి తననైతే ఇబ్బంది పెట్టబోతుంటారు. చూద్దాం ఏం జరగబోతుందా అనేది. మరి చిన్నిని చంపేస్తారా? మరి ఉంచుతారా? లేదంటే ఎవరైనా కాపాడతారా? ఇవన్నీ చూడాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడాల్సిందే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్.